హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదండి, అందులో ఫేజ్ 2లో భాగంగా ఆగస్ట్ 15న నోటిఫికేషన్ రాబోతుంది. ఇంకా కొంతమంది అభ్యర్థులు మెసేజ్ చేస్తున్నారు, సార్ నిజంగానే నోటిఫికేషన్ వస్తుందా, ప్రూఫ్స్ ఉన్నాయా అని కొంతమంది అడిగిన అభ్యర్థులు కూడా ఉన్నారు. తప్పలేదండి, గతంలో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి వాళ్ళు పాపం కోర్స్ తీసుకున్నారు, టెస్ట్ సిరీస్లు ఇవన్నీ తీసుకొని మోసపోయి వాళ్ళ ప్రిపరేషన్ ఇవంతా వేస్ట్ అయింది. కాబట్టి వాళ్ళు అడగడంలో తప్పులేదు. కానీ ఈసారి అయితే నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అఫీషియల్గా మీటింగ్ జరిగింది ఈ మంత్ 13వ తారీఖున. అందులో సారాంశం ఏంటంటే ఈ ఈఓ నోటిఫికేషన్ సంబంధించిన పోస్టులు కూడా ఇస్తున్నారనమాట. సో ఈసారి మీరు నమ్మకంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ముందుంది ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు ఎటువంటి నెగ్లెక్ట్ చేయరు నోటిఫికేషన్ విషయంలో. మీరు దయచేసి ఇంకా ఆలోచన ఉంటే వస్తుందా రాదా అని, నోటిఫికేషన్ ఒకసారి రావడానికి టైం తీసుకుంటుందేమో కానీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అప్పుడు మనం టైం సరిపోక మరలా టైం కావాలని ఎక్స్టెన్షన్ అడగడము, వాళ్ళు ఇవ్వకపోవడము, మళ్ళీ అదొక టైం వేస్ట్. ఇదంతా ఎందుకు ఫ్రెండ్స్? నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా, జాగ్రత్తగా కష్టపడి చదవండి. ఎందుకు అంటే మంచి అవకాశం ఇది. ఈ ఈఓ అనేది మంచి దేవుడి సన్నిధిలో ఉండి మంచి చేసుకునే జాబ్ కాబట్టి దయచేసి మిస్ చేయకండి. తర్వాత వచ్చేసరికి ఏంటిది అంటే ప్రిలిమ్స్ ఉంటుందా, డైరెక్ట్గా మెయిన్సా అంటే, లాస్ట్ టైం మన అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు మెయిన్స్ కండక్ట్ చేశారు. సో ఈసారి కూడా అలానే ఉంటుందా అంటే అది ఏపీపీఎస్సీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఒక పోస్ట్కి ఇన్ని అప్లికేషన్స్ అని వాళ్ళు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ ఉందన్నమాట. అన్ని పోస్టులకి ఒక పోస్ట్కి ఇంతకన్నా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. కొంతమంది అనొచ్చు, సార్ ఇప్పుడు ఈ ఉగాదిలోపు నెక్స్ట్ వచ్చే ఉగాదిలోపు ప్రాసెస్ అంతా ఫిల్ అయిపోవాలి కదా అది ఇది అంటున్నారు. సో అంత ఈజీగా అంత ఫాస్ట్గా ఈ వచ్చిన నోటిఫికేషన్లో పోస్టులన్నీ ఫిల్ అవుతాయా అంటే కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా గీత గీసినట్టు ఏం జరగదు. కాకపోతే ఈ ఎగ్జామ్కి మాత్రం ప్రిలిమ్స్ ఉండొచ్చు, 99% ఉంటుందండి ప్రిలిమ్స్ అయితే. ఎందుకంటే మొన్న రిలీజ్ చేసినటువంటి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 60 పోస్టులకే 90,000 మంది దాకా అప్లై చేశారు. ఈసారి 104 పోస్టులు అంటే భారీ నోటిఫికేషన్. ఇంకా అదనంగా పోస్టులు ఉన్నాయి కాబట్టి దగ్గరగా ఈసారి కూడా 1 lakh ఏవో రావచ్చు అనమాట. అంటే దగ్గరగా ఒక పోస్ట్కి 200 మంది అట్లా అప్లై చేయొచ్చు, పోటీ ఉంటుంది. కానీ దీంట్లో వాస్తవంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చేసరికి చాలా తక్కువ మందే ఉంటుంది. కానీ వాటితోటి మనకు అనవసరం, మనకు కావాల్సింది ఒక పోస్టే. ఆ ఒక పోస్ట్ కోసం జాగ్రత్తగా కష్టపడండి, అది సాధించండి. ఇంకా కొంతమంది డౌట్లు రావచ్చు, సార్ ఈ డిస్ట్రిక్ట్ పోస్ట్ కదా, ఇవి మా జిల్లాకి ఎన్ని ఉంటాయి, మా క్యాడర్లో అదే మా కేటగిరీలో ఎన్ని ఉంటాయి అని చెప్పి అడగని అభ్యర్థులు కూడా లేరండి. వాళ్ళు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా, ఎండోమెంట్కి ప్రిపేర్ అవ్వాలా అని వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. అది మీ సొంత నిర్ణయం అండి. ఏది మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే దానికి ప్రిపేర్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఎవరో చెప్పిన దాన్ని మనం పాటించకూడదు కదా. మీకు అది ఏ సెట్ అవుతుందో లేదా మీరే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే మన అకాడమీలో పేపర్ 2కి సంబంధించినటువంటి మెటీరియల్ మన అకాడమీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నామండి. చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసామండి ఈ మెటీరియల్లో. మీరు చూస్తేనే అర్థమవుతుంది మా యొక్క కష్టం ఏంటిది అనేది. లాస్ట్ టైం మనం జరిగినటువంటి ఎగ్జామ్లో మన మెటీరియల్ దాటి బయటకు వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు అంటే రీజన్ ఏంటంటే, మనము రామాయణాన్ని రచించినటువంటి ఆదికవి వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని, ఒరిజినల్గా రచించిన రామాయణాన్ని మనము మనకు అనుకూలమైన భాషలో రచించి మీకు సరళమైన చాలా తేలికైన భాషతోటి మీకు మెటీరియల్ తయారు చేసి ఇచ్చామన్నమాట. మీరు ఒకసారి మన మెటీరియల్ని, శాంపిల్ మెటీరియల్ని చూడండి, మీకు అర్థమవుతుంది. నాకు ఇది ఎగ్జామ్కి ఖచ్చితంగా పనికొస్తుంది అంటే మీరు అప్పుడు ఆ మెటీరియల్ కోర్స్ని పర్చేస్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ 24th నుంచి, ఈ మంత్ 24th నుంచి మన అకాడమీలో పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి
టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి టైం టేబుల్ అనేది 1 or 2 డేస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. రెండోది వచ్చేసరికి ఏంటిది అంటే ఈ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది అంటే ప్రతి చాప్టర్ వారీగా ఉంటుంది. ప్రతి చాప్టర్కి టెస్ట్ సిరీస్ ఇస్తామన్నమాట. ఒక్క అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం మేము టెస్ట్ ఇవ్వలేము. మిగతా ప్రతిదీ సిలబస్లో ఏదైతే కంటెంట్ ఉందో ప్రతి కంటెంట్కి కూడా మేము టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అది కూడా చాప్టర్ వారీగా. అది కూడా ఎలా అంటే మనము ఏదో బయట టెస్ట్ పేపర్స్ తీసి ఇచ్చినట్టే కాపీ కొట్టి మీకు అట్లా ఇవ్వట్లేదండి. ప్రతిదీ కూడా సొంతంగా ఓన్గా క్రియేట్ చేసి ఈ పాయింట్లో ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది, మరొక కోణంలో అడగడానికి అవకాశం ఉంది, అలా డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అనేది మీకు అందించబడుతుంది అనమాట. సో ఇక్కడ నేను మాట్లాడడానికి ఉద్దేశం ఏంటిదంటే ఎవరిని తక్కువ చేయాలని కాదు, మనం ఎక్కువ వాళ్ళని కాదు. బయట జరుగుతున్న ప్యాటర్న్కి మన అభ్యర్థులు కోర్సులు తీసుకున్న వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే ఒకసారి శాంపిల్ మెటీరియల్ పర్చేజ్ చేయండి. శాంపిల్ మెటీరియల్ని ఒకసారి చూడండి. అప్పుడు మీకు కోర్స్ నచ్చింది అంటే అప్పుడు మాత్రమే పర్చేజ్ చేయండి. నెక్స్ట్ శాంపిల్ టెస్ట్ కూడా రాసిన తర్వాతే మీరు కోర్స్ని బై చేయండి. అదర్వైజ్ నచ్చకపోతే క్విట్ చేయండి. ఎందుకంటే అది మీకు ఉపయోగపడాలి. మీరు తీసుకునే వస్తువు కానీ ఏదైనా కానీ మీకు ఉపయోగపడకపోతే అది వేస్ట్. డబ్బులు నాకు రావడం ఇంపార్టెంట్ కాదు, మీరు సక్సెస్ అవ్వడమే నాకు ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది అంటే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి మీరు తెలిస్తే కామెంట్ చేయగలరని కామెంట్ బాక్స్లో ఈ క్వశ్చన్కి చారిటబుల్ సంస్థ వారి యొక్క వార్షిక ఆదాయం అనేది 20,000 దాటితే భక్తుల సౌకర్యాల కోసం వారి వద్ద ఉన్నటువంటి ఆదాయంలో ఎంత ఖర్చు చేయాలి అనే క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలుసు అనుకుంటున్నాను. దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, బాగా ప్రిపేర్ అవ్వండి. చదవడానికి కష్టపడడానికి ఆలోచించకండి, ఎందుకంటే సమయం పోతే మరలా రాదు కాబట్టి. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా మన యూట్యూబ్ ఛానల్ కానీ మన మెటీరియల్ కానీ మీరు ఫార్వర్డ్ చేయగలరు. టెలిగ్రామ్ అండ్ తర్వాత యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి నచ్చినట్టయితే మీరు అందులో జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.